ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నారా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మలో పాల్గొని ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు. ఆలగడ్డలో గత ప్రభుత్వంలో కోల్పోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వం హయాంలో చేసి చూపిస్తామన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. జ్యోతిరావు పులే స్ఫూర్తితో చంద్రబాబు పాలన జరుగుతోందన్న రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కార్తీక మాసం సందర్భంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దంపతులు. మహాత్మా జ్యోతిరావు పులే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. దివంగత మాజీ చంద్రగిరి శాసనసభ్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు దశదిన కర్మ నారావారపల్లిలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటుగా పెద్ద కర్మలో నారా నందమూరి కుటుంబాలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొని దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. దివంగత మాజీ చంద్రగిరి శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు దశదిన కర్మ నారావారిపల్లిలో జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, నారా నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా రాష్ట్ర మంత్రులు అనిత అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రముఖ నేతలు హాజరై రామ్మూర్తి నాయుడికి ఘన నివాళులు అర్పించారు.
ఆలగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధిని ప్రజలు కోల్పోయారో ఆ అభివృద్ధిని తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తామని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. బుధవారం ఆమె మాట్లాడుతూ సుమారు 2 వారాల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలపై వాణిని వినిపించడం జరిగిందన్నారు. విజయవాడకు వెళ్లినప్పుడు మంత్రులను కలిసి ఆలగడ్డలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, నిధుల గురించి సంబంధిత మంత్రులకు వివరించామన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా, రాష్ట్రంలో అప్పులు ఉన్నప్పటికీ మినీ బడ్జెట్ను చక్కగా ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో పెట్టిన బడ్జెట్ కూడా కేవలం 4 నెలల వరకు పెట్టిన మినీ బడ్జెట్ మాత్రమేనని, మార్చి నెలలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ మినీ బడ్జెట్లో ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా దృష్టి ఉంచడం జరిగిందన్నారు. రైతులు, ఉద్యోగస్తులు, ఉద్యోగ వ్యాపారస్తులకు సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో డిస్కషన్స్ చేసిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలాగో లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా మేమే పోషించి బడ్జెట్ మీద ఉన్న అనుమానాలను అసెంబ్లీలో తాము మాట్లాడడం జరిగిందన్నారు. ఆలగడ్డకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత శాఖల మంత్రులను కలిసి విన్నవించినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో ఇంకా కొన్ని విద్యుత్ సబ్స్టేషన్లు కావాల్సిన అవసరం ఉందని మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లడమే కాకుండా ప్రపోజల్ కూడా పెట్టామన్నారు. విద్యుత్ పోల్స్ ఇస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన మెటీరియల్స్ లేకపోవడం వల్ల కూడా గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి రాకుండా మెటీరియల్స్ సప్లై చేయాలని విద్యుత్ శాఖ మంత్రిని కోరడం జరిగిందన్నారు. ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, సరైన వసతి సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీరంగపురం CPWS వాటర్ స్కీమ్ ద్వారా గ్రామాలకు రావాల్సిన తాగునీటి సమస్య గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయాకట్టు రైతులకు చివరి ఆయాకట్టు వరకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంతంలో దాదాపు 95,000 ఎకరాలు ఆయాకట్టు ఉందని, వీటికి సంబంధించి కూడా అదనపు పంపులు పెట్టాలని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, కొన్ని గ్రామాలలో తెలుగుగంగ కాలువ నీరు కళ్ల ముందే పోతున్నా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అలాగే మహిళలకు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. అహోబిలం క్షేత్రంలో రోప్ వే ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. ఫీల్డ్ ఛానల్స్, పిల్ల కాలువలు వెంటనే తెలుగుగంగ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి అవి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి అహోబిలంలో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అహోబిలంకి రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రోప్ వే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు దాన్ని ఆపేయడమే కాకుండా అసలు వేరే ప్రపోజల్స్ అనేది అహోబిలంలో పెట్టకుండా చేస్తున్నారు. సో ఆ రోప్ వే అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కూడా నేను అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి చేస్తామని చెప్పి కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి అదే కాకుండా గన్లేరు ఏదైతే మనకి కెపాసిటీ పెంచాలని చెప్పి ప్రపోజల్ గతంలో నేను పెట్టడం జరిగింది. అది కూడా వెంటనే బడ్జెట్ దానికి కేటాయించి ఆ ఫైల్ సర్క్యులేట్ అవుతుంది, దానికి డబ్బులు ఒకటి కేటాయించాలని చెప్పి కూడా నేను మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. అది కూడా వెంటనే స్పందించి చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇదంతా కాకుండా ముఖ్యంగా నేను ఆలగడ్డ ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా మరి ఏవైతే ఉద్యోగాలు, ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు వాళ్ళందరితో మాట్లాడి ఎక్కడైతే పరిశ్రమల్లో ఇంకా భర్తీ కాని ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి భర్తీ చేపిస్తామని చెప్పి ఈ ఏదైతే జాబ్ మేళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి చాలా సీరియస్ గా తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు మా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకు అందరూ మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన తరగతుల వారికి 39,000 కోట్ల పైగా నిధులు కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ వెల్లడించారు. జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా నంద్యాల స్థానిక పద్మావతి నగర్ దగ్గర ఉన్న జ్యోతిరావు పులే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పులే ముందు వరుసలో ఉంటారన్నారు.
అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో మహిళోద్ధరణకు చివరి వరకు రాజీలేని పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఆయన స్ఫూర్తితోనే అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారిని జగన్ తీవ్రంగా అన్ని రకాలుగా అణగదొక్కారని మంత్రి ఎన్ఎండి ఫారూక్ మండిపడ్డారు. ఒకవైపు బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడమే కాకుండా మరోవైపు బీసీ బిడ్డల చదువుకు విఘాతం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఎంజేపీ స్కూళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన 70-80% భవనాలను కూడా పూర్తిగా నిలిపేశారన్నారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులను కూడా సైతం చెల్లించలేదన్నారు. జగన్కు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఫారూక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన దేవాదాయ, పర్యాటక, R&B మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారన్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని దేవాదాయ, అటవీ, సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాబోయే 2 సంవత్సరాలలో శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల క్షేత్ర తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో నివేదికలు తయారు చేసి ఇస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలని సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీని ఆదేశించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అటవీ విస్తీర్ణం, అటవీ సరిహద్దుల సర్వే, గజిట్ నోటిఫికేషన్, నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల నిషేధిత భూములు సంబంధిత వివరాలతో నివేదికలు అందజేయాలని డిఎఫ్ఓను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ సరిహద్దుల నుండి రక్షణ గోడలు, తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన నివేదికలను అందజేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి గతంలో మంత్రుల కమిటీ సూచించిన అంశాలు తయారు చేసిన నివేదికలను కూడా అందజేయాలన్నారు. సున్నిపెంట నుండి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు ప్రతిపాదనలు, రహదారి విస్తరణ సంబంధించిన పనులు కూడా మాస్టర్ ప్లాన్ నివేదికలు పొందుపరుస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుడిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవారిని దర్శనానికి విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శైలజ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి, ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. తదనంతరం శ్రీ మహానందీశ్వర స్వామికి అభిషేకము, కామేశ్వరి అమ్మవారికి అర్చనలు నిర్వహించి కార్తీక దీపాన్ని ఆలయంలో వెలిగించారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా దంపతులను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటంతో శేషవస్త్రంతో సత్కరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదములు అందజేశారు. తరువాత ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన భరత్ కుమార్ రెడ్డి, అనిత దంపతులు 2.25 లక్షల రూపాయల విలువ గల బంగారు పూత కలిగిన వెండి కిరీటాన్ని శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి అందజేశారు. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత నిర్మూలనకు
మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పులే జీవితాన్ని అందరూ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన పులే విగ్రహానికి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ సామాజికవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన మహాత్మా జ్యోతిరావు పులే తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని భారతదేశంలో అంటరానితనం రూపుమాపేందుకు అనేక కృషి చేశారని, ఎన్నో అవమానాలను, దాడులను ఎదుర్కొన్నారని, వారి త్యాగాలు, పోరాటాల ఫలితాలను నేడు నిమ్మ వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగాయన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే అడుగుజాడల్లో నడిచిన ఆయన సతీమణి సావిత్రిబాయి పులే కూడా అనేక పోరాటాలను చేశారని, మహిళా అభివృద్ధికి కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకురాలైన మహాత్మా జ్యోతిరావు పులే త్యాగాలను మరవరాదని, వారి జీవితాలను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మలో పాల్గొని ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు. ఆలగడ్డలో గత ప్రభుత్వంలో కోల్పోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వం హయాంలో చేసి చూపిస్తామన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. జ్యోతిరావు పులే స్ఫూర్తితో చంద్రబాబు పాలన జరుగుతోందన్న రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కార్తీక మాసం సందర్భంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దంపతులు. మహాత్మా జ్యోతిరావు పులే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.